నమస్కారం. సన్మార్గానికి స్వాగతం. ఎవరైనా ఏదైనా పెద్ద ప్రమాదంలో నుండి తప్పించుకున్నా, భయంకరమైనటువంటి వ్యాధి నుండి బయటపడ్డా ఏమంటారో తెలుసా? ఇంకా నూకలు మిగిలున్నాయి అంటారు. అలాగే అనుకోకుండా ఎవరైనా కాలం చేస్తే వాడికి నూకలు చెల్లిపోయాయి అంటారు. ఈ నూకలేమిటి? ఈ చెల్లడం ఏమిటి అంటే, నూకలంటే తినేటటువంటి ఆహారం. తెలుగు వాళ్ళకి, దక్షిణాత్యులు ముఖ్యంగా తెలుగు వాళ్ళకి ప్రధానమైనటువంటి ఆహారం వరి. ఆ వరి బియ్యంగా మార్చుకుని తినేటప్పుడు కనీసం బియ్యం కాకపోయినా అందులో వచ్చేటటువంటి బియ్యం గింజ నడుం విరిగి తయారై వచ్చేటటువంటి నూకలైనా ఉంటే బతుకుతాడు కదా. నూకలు దొరికితే కలో గంజో తాగి బతికామండి అంటారు. గంజి తయారు చేసుకోవడానికి కలెన్నా అదేనండి, పొలవ పెట్టిందని అర్థం. కలో గంజో తాగాము అంటే నూకలు దొరికితే కూడా దాన్ని గంజిగా చేసుకుని తాగి జీవించారు అని చెప్పడం. కనుక నూకలు మిగిలాయి అంటే ఇంకా ఎక్కువ కాలం బతికుంటాడు, ఇంకా తినడానికి ఉన్నాడు అని. దీన్నే మనకి సంస్కృతంలో సంప్రదాయంలో ఏం చెప్పారు అంటే, ఆయురన్నం ప్రయచ్చతి అన్నారు. ఆయువే అన్నాన్ని మనకు అందిస్తుంది అని. అంటే బతికేటటువంటి అవకాశం గనక ఉన్నట్టయితే, అంటే ఆయుర్దాయం ఇంకా మిగిలి ఉన్నట్టయితే ఆకలితో చనిపోకుండా సమయానికి ఆహారం దానంతట అది లభిస్తుంది. అదే ఆయువు చెల్లిపోతే, అదే మనం నూకలు చెల్లిపోవడం అన్నామే అలా, ఆయువు గనక లేకపోయినట్టయితే, ఆయుర్దాయం అక్కడితో అయిపోయినట్టయితే సమయానికి ఆహారం దొరకదు. నిజానికి ఆహారం దొరకక ఆకలితో చనిపోయినటువంటి వాళ్ళ సంఖ్య తక్కువగానే ఉంటుందండి. ఎప్పుడో కరువు కాటకాలు వచ్చినప్పుడు తప్ప మామూలు సందర్భాల్లో కాదు. అయితే ఈ నూకలు చెల్లినటువంటి వాళ్ళకి ఆహారం అందుబాటులో ఉన్నా తినరు వాళ్ళు. ఎట్లా? లోపల నుంచి తెచ్చిచ్చేవాళ్ళు ఉండరు. చుట్టుపక్కలంతా ఉండొచ్చు, కానీ చేతికి అందదు. తీరా చేతికి అందింది కూడా కొన్ని సందర్భాల్లో నోట్లో పెట్టుకోలేని పరిస్థితి రావచ్చు. నోట్లో పెట్టుకున్నాక కూడా మింగలేని పరిస్థితి ఉంటుంది. కొంతమంది అన్నం ఇలా నోట్లో పెట్టుకుని మింగలేక చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఏం జరుగుతుంది? ఇలా నోట్లో పెట్టుకోగానే పొలమారటం అంటారు. ఆ పొలమారి దగ్గు వచ్చి ఆ అన్నం మెతుకేదో ఆ గాలిగొట్టానికి అడ్డం పడి ఊపిరి అందక అపిరితిపిరైపోయి కంగారు పడి ఎలా ఉంటారండి వాళ్ళప్పుడు? అలా ఉండి సాధారణంగా బయటకు వస్తూ ఉంటారు చాలామంది. అక్కడక్కడ అలా ప్రాణం వదిలినటువంటి వాళ్ళ సంఖ్య కూడా ఉంది. ఇది మానవుల్లో తక్కువే అయినా వాళ్ళని అన్నగండం అనే పదం వాడతారు. వాళ్ళకి ఎక్కువగా జంతువుల్లో కనపడుతుంది. చేపకి గాలం వేస్తే నోట్లో గాలం గుచ్చుకునంటే ఆహారం తీసుకోవడానికి అది పెడుతుంది. ఆహారానికి ఉన్నటువంటి గాలం కొక్కే దాని నోట్లో గుచ్చుకుంటుంది, దానికి అది ప్రాణం గండమైపోతుంది. అలాగే బోనులో విషాహారం పెడితే తిన్న ఎలుకలు లాంటివి, లేదా బోనులో వేరే జంతువుని పెడితే వచ్చి బోనులో పడి తర్వాత ప్రాణాలు కోల్పోయినటువంటి జంతువులు, భయంకరమైనటువంటి అడవి జంతువులు మొదలైనవి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆహారం తిని ప్రాణం పోగొట్టుకున్నవి. అంటే ఆహారం వాటికి అందుబాటులో ఉంది, కానీ ఆయువు లేదు గనక అవి ఆహారాన్ని తినలేకపోయాయి. వాటికి ఆహారం లోపలికి వెళ్ళాల. కానీ నూతిలో ఉన్న కప్ప మాటటుంచి రాతిలో ఉన్నటువంటి కప్పకు కూడా ఆహారం ఇచ్చి దానికి ఆయుర్దాయం ఉన్నంతకాలం బతికేటట్టుగా చేసే ప్రకృతిని మనం ఏమనాలి? దానికి ఆయువు ఉంది గనక రాతిలో ఉన్నా అది జీవించింది. అలాగే ఎన్నో సందర్భాల్లో ఎట్లా బతికారో అని ఆశ్చర్యపోయేటట్టుగా ఉన్న సందర్భాల్లో జీవించినటువంటి ఘట్టాలు మనకు కనపడుతూ ఉంటాయి. ఇంకా బతికే అవకాశం లేదు అని వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళి
పీనుగల కుప్పలో పడేస్తే అట్నుంచి వెడుతున్న వాళ్ళెవరో చిన్న మూలుగుతున్న శబ్దం విని అందులోంచి మనిషిని బయటికి లాగి మళ్ళీ వైద్యాలయాల్లో చేర్చి ప్రాణం వచ్చేట్టుగా చేసిన సందర్భాలు మనకి తెలియదా? ఎన్నున్నాయి? కొన ఊపిరితో ఉండి బతికినటువంటి వాళ్ళు. అంతదాకా ఎందుకండి? రాతిలో కప్ప గురించి మాట్లాడుకుంటున్నాం. చెత్త కుప్పలో పారేసినటువంటి పసికందుల్ని తీసుకొచ్చి పెంచినటువంటి వాళ్ళు ఎంతమంది లేరు? కానీ అది ఖరీదైనటువంటి, ఎంతో డబ్బు వెచ్చించి ప్రసవం చేయించుకున్నటువంటి సందర్భంలో కూడా బిడ్డలు బతకకుండా పోయిన వాళ్ళు లేరా? అక్కడ బతకకపోవడానికి చెత్త కుప్పల్లో పారేస్తే అందులో నుంచి వాళ్ళు మళ్ళీ బతికి ఇవతరికి రావడానికి కారణం ఏమిటి అంటే, అక్కడ ఆయువు లేదు, ఇక్కడ ఆయువు ఉంది. వాళ్ళని తీసుకెళ్ళి ఏదో ఆసుపత్రుల్లో చేర్చటమో, లేదా అనాథాశ్రమాల్లో చేర్చటమో, లేదో తామే పెంచుకోవడమో, ఇంకెక్కడ ఏదో చెయ్యడమో వాళ్ళు బతికే ఉంటున్నారు. కనుక ఆయువు గనక ఉన్నట్టయితే ఆహారం దానంతరది సమకూరుతుంది. దానంతరది సమకూరుతుందంటే ఇట్లా మనం ఖాళీగా కూర్చుని నాకు ఆహారం రావాలి, నాకు ఆయువు ఉంది అని కూర్చోమని కాదు. మనలాంటి వాళ్ళ గురించి కాదు. మనం మన ప్రయత్నం చేయాల్సిందే మనలాంటి వాళ్ళం. కానీ మనకి ప్రతికూలమైనటువంటి వాతావరణం ఉన్నప్పుడు ఆహారం దానంతటిదిగా మనకి లభ్యమవుతుంది ఏ జీవికైనా. అన్నం అనేటటువంటి పదానికి తినేది, తినబడేది అని 2 అర్థాలు ఉన్నాయి. తినేది అంటే మనం తినేది అని అర్థమే కాదు, మనని తినేది కూడా అదే. తినబడేది అంటే మనం తింటాం, తినేది అంటే మన తింటుంది. మనకు ఆరోగ్యం ఉన్నంతకాలం, అంటే మనకు ఆయుర్దాయం ఉన్నంతకాలం మన చేత తినబడుతూ ఉండేది అన్నం. మనకు ఆయువు అయిపోతోంది అన్న సందర్భంలో మనని తినేస్తుంది అన్నం. అన్నం అనేటటువంటి పదానికి అర్థం చెప్పుకున్నాక తినేది, అత్ అనే ధాతువుకి తిను అని అర్థం సంస్కృతంలో. అంటే మనకి తెలుగు వాళ్ళకి మాత్రం బియ్యంతో వండింది మాత్రమే అన్నం అనుకుంటాం. కానీ ఏ జీవికైనా ప్రధానమైనటువంటి ఆహారం అన్నం. ఉదాహరణకి పాముకి ఎలుకలు అన్నం. ఎలుకలు కనపడితే వదిలిపెట్టవు కదా. లేదా పిల్లికి ఎలుకలు అన్నం. ఎలుకలకి మన ఇంట్లో ఉన్న వస్తువులన్నీ అన్నమే. అన్నీ పుస్తకాలు, వస్త్రాలు, ఇంకేమిటి అసలు. వాటి పుస్తకాలు కనపడితే వాటి ఆనందం చెప్పలేం. అదంతా అన్నంగా తింటాయి. అంటే ఏది ప్రాణం నిలబడడానికి ఆహారమో అది అన్నమని, అంటే తినబడేది అని అర్థం. కానీ ఆయువు అయిపోయింది అంటే ఈ తినబడేది అని చెప్పబడినటువంటి ఆహారం ఏదైతే ఉందో, అన్నం ఏదైతే ఉందో అది విషంగా మారి వాటిని తినేస్తుంది. అంటే మనం గమనిస్తూ ఉంటాం, చిన్నతనంలో కానీ ధనం లేకపోయిన సందర్భంలో కానీ గంజి తాగి బతికినటువంటి వాళ్ళు బాగా డబ్బు సంపాదించిన తర్వాత సూప్ అన్న పేరుతో అదే గంజిని తాగుతున్నారు. ఒక్క అన్నం మెతుకు తింటే నువ్వు బతకవు అని వైద్యులు చెప్తున్నారు. తింటే ఏం జరుగుతుంది? అది విషంగా మారుతుంది, ప్రాణాంతకంగా అవుతుంది. దానిని వాళ్ళు జీర్ణించుకోలేరు. కనుక ఎంతవరకు కావాలో అంతవరకే తినేటటువంటి వ్యవస్థ ప్రకృతి మనకు ఏర్పాటు చేసింది. తగినంతగా తింటూ గనక ఉన్నట్టయితే ఆయువు మరింత కొనసాగుతుంది. ఒక మనిషికి జీవితంలో ఆయుర్దాయాన్ని కొలిచేటటువంటి కొలమానాలు కొన్ని ఉన్నాయి. అందులో ఒకటి ఊపిరులు, మరొకటి ఆహారం. అందుకే ఎవరైనా ఒక ప్రత్యేకమైనటువంటి సాధన చెయ్యాలి అనుకున్నప్పుడు, తమ ఆయువు మరింతగా పెరగాలి అనేటటువంటి ఉద్దేశం ఉంటే ఆహారాన్ని తగ్గిస్తారు. ఎందుకంటే తెచ్చుకున్న ఆహారం మరికొంతకాలం ఉండాలి కనుక. మరికొంతకాలం ఉన్నప్పుడు ఈ శరీరం నిలిచి ఉంటుంది. శరీరం నిలిచి ఉంటే అది మరి అనుకున్నటువంటి సాధన చేయడానికి అనుకూలంగా ఉంటుంది. కనుక ఆహారం ఎంత తక్కువ తింటే ఆయుర్దాయం అంత ఎక్కువగా ఉంటుంది అని పెద్దలు చెప్పే మాటలో ఉన్న ఉద్దేశం ఇది. కనుక ఆయువు ఉన్నప్పుడు అన్నం దానంతట వస్తుంది. ఇంకా కొంతమందిని మనం గమనిస్తాం,
పెద్దవాళ్ళు అయినటువంటి వాళ్ళు అనారోగ్యంతో ఉండి ఇంకా పెట్టు ఇంకా పెట్టు ఇంకా పెట్టు అని బాగా తింటూ ఉంటారు. అయ్యయ్యో అంత తినకు, కడుపు నొప్పి వస్తుంది, నీకు మంచిది కాదు అని పక్కవాళ్ళు ఎవరైనా చెప్పగానే తెలిసినటువంటి పెద్దలు ఇంట్లో ఉంటే చెప్పే మాట ఏమిటంటే, తెచ్చుకున్నారు తినని నూకలు ఉన్నాయి కదా అంట. అంటే ఈ తెచ్చుకున్న నూకలు ఖర్చు అయ్యే వరకు జీవించుంటారు. ఎక్కువగా తినని అనారోగ్యంతో ఉండి మంచంలో ఉండి లేవలేక అందరి చేత ఈసడింపులు పడుతూ బాధపడుతూ ఉండే కన్నా తొందరగా తిని తెచ్చుకున్న ఆహారం పూర్తి అయిపోయిన తర్వాత శరీరం వదిలేయడం వల్ల కష్టమేం లేదు. అంటే తమ పని తాము చేసుకోగలిగినంతకాలం జీవించే ఉండాలి, వీలైనంత ఎక్కువగా ఉండాలి. 120 సంవత్సరాలు మనిషికి ఆయుర్దాయంగా చెప్పబడింది. 120 ఏళ్ళు చక్కగా ఉండాలి. కానీ మనం అలా కాదే. ఏం చేస్తున్నాం? మనకి ఇవ్వబడినటువంటి 120 ఏళ్ళు బతకకుండా ఉండేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నాం. ఏదో రకంగా మనకు ఆరోగ్యాన్ని చెడగొట్టుకోవడం, ఈ శరీరం అనేటటువంటి యంత్రాన్ని ధ్వంసం చేయడం, ఈ ధ్వంసం చేసి ఇది పాడైపోతూ ఉంటే దీన్ని బాగు చేయించే ప్రయత్నాలు చేయడం, ఆ ప్రయత్నాల్లో రకరకాల తిప్పలు పడడం, ఆ తిప్పల్లో నానాయాతన మనం గమనిస్తున్నాం. అటువంటి సందర్భాల్లో ఈ యాతన పడుతూ ఉన్నప్పుడు తినని, తెచ్చుకున్నది అయ్యేదాకా తింటారు, తినని అనేటటువంటి మాట పెద్దలు పూర్వకాలం అంటూ ఉండేవారు. అంటే ఇంట్లో పెద్దలు ఉంటే తెలుస్తాయండి ఇటువంటి మాటలు, వాళ్ళు అంటూ ఉండేవారు. దానివల్ల తెలుస్తూ ఉంది. కనుక మనం తెచ్చుకున్న ఆహారాన్ని చాలా జాగ్రత్తగా సమయానుకూలంగా తగినట్టుగా వాడుకుంటూ జీవితాన్ని ఎక్కువ కాలం కొనసాగించవచ్చు. ఏ విధంగా అయితే మనం తెచ్చుకున్నటువంటి సొమ్ముని జాగ్రత్తగా వాడుకుంటామో అట్లాగే మనం తెచ్చుకున్నటువంటి నూకల్ని కూడా అంత జాగ్రత్తగానే వాడుకోవటం మన ఆయువు పెరగడానికి కారణమవుతుంది అని అర్థం చేసుకుందాం. నమస్కారం.